గురుగారు చాలా చక్కగా మనం ఉపనిషత్తులకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. మీరు అన్ని అమ్మా! ఉపనిషత్తులకు సంబంధించి చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. ఇక ఈ కేనోపనిషత్తులో మీరు మనసు గురించి మాట్లాడారు. మామూలుగా మనం వాడుక భాషలో మాట్లాడేటప్పుడు ఇంద్రియ నిగ్రహం అంటూ ఉంటారు. అవును. వాటిని నిగ్రహంగా ఉంచుకోవాలి. అయితే అవును. ఏదైనా జయించొచ్చు అని రకరకాల కథలు, పురాణాల్లో కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. అవును. అసలు ఈ ఇంద్రియాలు ఎవరి చేత నిర్మించబడ్డాయి? ఇంద్రియాలు చేసే పనులు ఏమిటి? ఆహ్, వాటి వల్ల మనం చేసే పనుల్లో అంటే మనం ఏదైనా సాధించవచ్చా నిజంగానే? ఈ విషయాల గురించి చెప్పండి. ఒకటి ఉంది. ఈ ఈ భగవంతుని కారణంగా మనకు శరీరంలో ప్రాణాలు ఇవ్వబడ్డాయి. హ్మ్. తర్వాత ఇంద్రియాలు ఇవ్వబడ్డాయి. హ్మ్. ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు. హ్మ్. హ్మ్. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఓకే. తర్వాత ఇక్కడ ప్రాణములు ఏం చేస్తాయంటే శరీరాన్ని నిలబెట్టడానికి, హ్మ్. హ్మ్. అంటే మనిషిని జీవింపజేయడానికి ప్రాణాలు ఉపయోగపడతాయి. కానీ ఈ శరీరంతో జీవుడు పనులు చేయడానికి ఇంద్రియాలు ఉపయోగపడతాయి. హ్మ్. ఇది. ఇక్కడ భగవంతుడు చేసినటువంటి పనేమిటంటే, ఒక్కొక్క ఇంద్రియాన్ని మనకు ఇవ్వడమే గాదు, వాటికి అంటే వాటిని నిర్మించడమే కాదు, వాటికి కొన్ని పనులు అప్పజెప్పాడు. అందుకే ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవాః. ఇది వేదమంత్రం అన్నమాట. హ్మ్. భగవంతుని ఆజ్ఞను ఈ సృష్టిలో ప్రతి అణువు గూడా శిరసా వహిస్తుంది. ఓకే. దానికోటి పక్కకు పోవచ్చు. హ్మ్. భగవంతుని తెలుసుకోకపోవచ్చు. ఇంత జ్ఞానం కలిగినటువంటి మనిషే తెలుసుకుంటలేడు. మరి ఇతర జీవులకు ఏం తెలుస్తది భగవంతుని గురించి? హ్మ్. అయితే ఇక్కడ భగవంతుడు మనకు ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ శరీర నిర్మాణం అనేది అతని స్ట్రక్చరే. అతని హ్మ్. యొక్క సంకల్పమే. హ్మ్. అతని వల్లనే ఇది. హ్మ్. అందుకే 84,00,000 జీవజాతులను హ్మ్. ఆయన సృష్టించినాడు అన్నమాట. హ్మ్. అంటే 84,00,000 జీవజాతులంటే 84,00,000 రకాల శరీరాలను ఆయన సృష్టించి ఇచ్చాడు. మనం చేసే కర్మలకు. హ్మ్. హ్మ్. చూడండి. ఈ కర్మలు మనం దేనితో చేస్తాం మనం కర్మలు? మూడింటితో చేస్తాం మనం. హ్మ్. మనస్సుతో చేస్తాం. హ్మ్. దాన్ని మానసిక క్రియ అంటారు. హ్మ్. వాక్కుతో చేస్తాం. దాన్ని హ్మ్. వాచిక క్రియ అంటారు. ఓకే. తర్వాత శరీరంతో చేస్తాం. హ్మ్. చేతులతో దీంతో హ్మ్. చేస్తాం. హ్మ్. దాన్ని కాయిక క్రియ అంటాం. కాయం అంటే శరీరం అన్నమాట. అంటే ఇక్కడ నాకొక సందేహం ఏమిటి అంటే, మనం ఏది చేసినా మనసు చెప్పిందేగా చేస్తాం. మనస్సు చెప్పిందే చేస్తామని మనం అనుకుంటున్నాం. హ్మ్. కానీ మనస్సు గూడా కుర్చీ లాంటిదే. అయితే ఓకే. గమ్మత్తేమిటంటే, హ్మ్. మనల్ని కుర్చీ ప్రభావితం చెయ్యదు. కుర్చీని మనం ప్రభావితం జెయ్యం. హ్మ్. ఉదాహరణకు నేనంటున్నాను. హ్మ్. హ్మ్. కుర్చీలో కూర్చున్న మనల్ని కుర్చీ ప్రభావితం జెయ్యదు. హ్మ్. మనం కుర్చీని ప్రభావితం చెయ్యం. హ్మ్. కానీ జీవునికి భగవంతుడు ఇచ్చాడు గదా మనస్సు. హ్మ్. ఇది ఏమవుతుంది అంటే జీవునికి సమీపంలో ఉండడం వల్ల మనస్సు ప్రభావితం అవుతుంది. హ్మ్. అది చాలా. తల్లికి సమీపంలో ఉన్నటువంటి పిల్లవాడు ఎలా అల్లరి చేస్తాడో, హ్మ్. ఆ విధంగా కదులుతూ ఉంటాడో, మీద పడుతూ ఉంటాడో, ఏది చేస్తూ ఉంటాడో, ఆ విధంగా మనస్సు పనిచేస్తూ ఉంటుంది. హ్మ్. ఇది సహజం అన్నమాట. హ్మ్. అయితే భగవంతుడు ఏం చేశాడంటే, ఈ మనస్సుకు ఆలోచించే శక్తినిచ్చాడు. హ్మ్. ఒకటి. ఒక్కొక్క హ్మ్. పని అన్నమాట. ఒక్కొక్క పని అప్పజెప్పాడాయన. మనస్సును నిర్మించడమే కాదు, మనస్సుకు ఆలోచించే శక్తినిచ్చాడు. హ్మ్. తర్వాత కన్నునిచ్చాడు, నేత్రం ఇచ్చాడు. ఇంకోటి మనం అనుకున్నదేమిటంటే, నేత్ర గోళాలే ఇవన్నీ. హ్మ్. దీంట్లో ఇంద్రియం వేరుగా ఉంటుంది. హ్మ్. ఇంద్రియ లోపంగా కన్ను బానే ఉంటుంది. కానీ అది చూపు పోతది హ్మ్. కొంతమందికి. హ్మ్. నేనెప్పుడో అన్నాను నేను. వాని కళ్ళు బానే ఉన్నాయి గానీ చూపులు మాత్రమే హుహు. ఏమి మంచిగా లేవు హ్మ్. అనేదో చమత్కరించడం జరిగింది. హ్మ్. హ్మ్. అయితే ఇక్కడ ఏవండీ కంటిలో ఉండేది నేత్రేంద్రియం అన్నమాట. హ్మ్. అయితే భగవంతుడు గోళాలివ్వడమే గాదు శరీరపరంగా, అవయవపరంగా. హ్మ్. ఆయనేం జేశాడంటే నేత్రేంద్రియాన్ని ఇచ్చాడు. నేత్రేంద్రియం వల్ల ఏంది చూడగలుగుతున్నాయి. కళ్ళు చూడగలుగుతున్నాయి. హ్మ్. అది. మనస్సునిచ్చాడు. అది ఆలోచించగలుగుతుంది. హ్మ్. మనస్సును నిర్మించి ఇచ్చాడు గనక ఆ మనస్సు ఆలోచించగలుగుతుంది. అది జీవుడు ఉండడం వల్లనే. శరీరంలో ఇవి ఉండడం వల్లనే వీనికి బ్రతుకనమాట. హ్మ్. విడిగా ఉండవు ఇంద్రియాలు. హ్మ్. శరీరంలోనే ఉంటాయి తప్పకుండా. అయితే ఇక్కడ చెవి చెవికి చెవిని నిర్మించిన భగవంతుడు వినే శక్తిని దానికిచ్చాడు. హ్మ్. తర్వాత నాలుకనిచ్చాడు ఆయన. హ్మ్. దానికి రుచి చూసే శక్తినిచ్చాడు. హ్మ్. ఈ నాలుకను ఉభయేంద్రియము అంటారు దీనికి. హ్మ్. ఇది ఆహ్,
జ్ఞానేంద్రియం అవుతుంది, కర్మేంద్రియం అవుతుంది. అవును. రుచి చూసినప్పుడేమో జ్ఞానేంద్రియం అవుతుంది, మాట్లాడే మాట్లాడినప్పుడేమో కర్మేంద్రియం అవుతుంది. ఉమ్, అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి అంటారు దీన్ని, ఉమ్, నాలుకను. అవును. తర్వాత చర్మం ఉంది, చర్మాన్ని సృష్టించాడు. ఉమ్, చర్మమే కదా కప్పి ఉన్నది కదా మనల్ని, ఉమ్, మన శరీరాన్ని. కాబట్టి దీనికి స్పర్శ జ్ఞానం ఇచ్చాడు, ఉమ్, దీనికి స్పర్శ గుణం ఇచ్చాడు అన్నమాట. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఇచ్చాడు. ఉమ్, ఇప్పుడు చూడండి, దేనైనా మనం ఇట్లా కూర్చొని ఉంటాం, ఒక చీమ ఎక్కడైనా వచ్చి కాలుకో లేకపోతే చేతికో ఎక్కడో అది వచ్చి తాకిందనుకోండి, ఆ చీమ కుట్టిందనుకోండి, ఎంబడే మనకు స్పర్శ తెలిసిపోతుంది తెలుస్తుంది. స్పర్శ. అంటే ఏమిటి, చర్మానికి స్పర్శ ఉండడం వల్ల, తర్వాత ఏమిటి, మనస్సు కూడా ఉమ్, శరీరం అంతటా ఉండడం వల్ల మెదడుకు ఆ వార్త పోతుంది అన్నమాట. ఉమ్, అప్పుడు జీవుడు గ్రహించి ఏం చేస్తాడు, ఆ చీమను తొలగించుకుంటాడు. ఉమ్, ఇది ఒక మిషన్ అన్నమాట. శరీరం అనేది ఒక యంత్రం. ఉమ్, ఈ శరీర యంత్రాన్ని ఎవరు నిర్మించారు? మామూలుగా మనం ఎన్నో యంత్రాలను నిర్మించుకుంటూ ఉంటాం ఉమ్, ఆధునికంగా. భగవంతుడు ఈ శరీరం అనే యంత్రాన్ని నిర్మించి ఇచ్చాడు. అది ఈ విధంగా మనకు ఈ దశేంద్రియాలకు కానీ, అంటే జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు కానీ, ప్రాణాలకు కానీ ఆయా పనులు ఇచ్చాడు. ఇక ప్రాణాలకు ఏం పని చెప్పాడు ఆయన? ఉమ్, ఇగో నువ్వు గుండెలో ఉండి గుండెను రక్షించు. ఉమ్, మహాప్రాణానికి ఆ పని ఇచ్చేశాడు. ఉమ్, తర్వాత ఉదానం అనే ప్రాణం, అదేమిటి, నువ్వేదైతే ఇక్కడ తింటున్నావో తింటున్న దాన్ని లోపలికి పోయేటట్టుగా చెయ్యి. దాన్ని ఉమ్, తింటున్నది కఫం ఏమైనా ఉంటే బయటకు వెళ్ళేటట్టు చెయ్యి. ఉమ్, ఉదానం అనే ప్రాణం గొంతులో ఉంటుంది, మహాప్రాణం గుండెలో ఉంటుంది. ఉమ్, తర్వాత సమానం అనే ప్రాణం నాభిలో ఉంటుంది, ఉమ్, నాభిలో ఉంటుంది. అదేం చేస్తుందంటే తిన్నటువంటి ఆహారాన్ని అవయవాలకన్నిటికీ కూడా అది సరఫరా చేస్తుంది, ఉమ్, అదొకటి. తర్వాత వ్యానం అనే ప్రాణం ఉంది, అది శరీరం అంతటా ఉంటుంది ఉమ్, ఆ వ్యానం అనేది. అందుకే జర్మనీ వాళ్ళలో జపాన్ వాళ్ళలో నాకు తెలియదు కానీ ఉమ్, ఈ వ్యాన్ అనే పదం ఏదైతే ఉందో అది వ్యానాన్ని చూసే పెట్టారన్నమాట. అది వ్యానం అంతటా పెట్టారు. తిరుగుతుంది కాబట్టి ఓకే. అది అట్లా ఆ పేరు వచ్చిందని ఉమ్, చెప్తారు. వ్యానం సంస్కృతం బాగా చదువుకున్న వాళ్ళు ఉమ్, సంస్కృత శబ్దాలనే ఈ విధంగా చాలా క్రియేటివ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి నామకరణం చేశారు ఉమ్, అట్లా. అయితే ఇట్లా వాళ్ళు మనకు ఆ యొక్క ఏది సమానం, ఆ విధంగా వ్యానం శరీరం అంతటా ఉంటుంది. తర్వాత అపానం ఉంది, అది మలమూత్రేంద్రియాలు అన్నమాట. వాటికి అవి కూడా వెళ్ళిపోవాలి. మన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క మాలిన్యాలు పోవాలి అంటే ఉమ్, తప్పకుండా అపానం అనే వాయువు ఏదైతే ఉందో ఆ ప్రాణం కూడా ఇవ్వాలి. ఇవి లేకపోతే కుదరదు. ఉమ్, కాబట్టి 5 ప్రాణాలను భగవంతుడు ఇచ్చాడు. అంతేకాదు 5 ఉప ప్రాణాలు కూడా ఇచ్చాడు. నాగము, కూర్మము, కుర్కలము, దేవదత్తము, ధనంజయము అని. ఉమ్, దాన్ని దశ ప్రాణములు అంటారు. ఉమ్, దశేంద్రియాలు, దశ ప్రాణాలు. ఉమ్, దశేంద్రియాలకు మనస్సును జోడిస్తే ఏకాదశేంద్రియాలు అవుతాయి. ఉమ్, ఈ విధంగా ఏకాదశేంద్రియాలను, తర్వాత దశ ప్రాణాలను భగవంతుడే మనకు ఇచ్చినాడు. ఇచ్చి వాటిని నిర్మించడమే కాదు, నిర్మించిన వాడు కూడా వాడే నిజానికి. ఉమ్, ఎందుకంటే ముందు చెప్తాడు, వాడు భగవంతుడు సామాన్యుడు కాదు. భగవంతుడు అంటేనే సామాన్యుడు ఎలా అవుతాడు? భగవంతుడు అంటే భగవంతుడే, దేవుడు అంటే దేవుడే కదా. ఉమ్, కాబట్టి అటువంటి దేవుని చేత నిర్మింపబడినటువంటి ఈ శరీరం నిర్మాణం ఏదైతే ఉన్నదో ఇది చాలా అద్భుతమైనటువంటి యంత్రము ఉమ్. అనే విషయం మనకు కేనోపనిషత్తు చెప్తూ ఉంది. రైట్. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. జ్ఞానేంద్రియాలకు సంబంధించి పూర్తి వివరణ తెలుసుకున్నారు కదా. అసలు ఎలా నిర్మించబడింది, ఎందుకు నిర్మించబడింది, దానివల్ల వచ్చే కార్యాలు ఏమిటి, భగవంతుడు ఏం చెప్పాడు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. కేనోపనిషత్తుకు సంబంధించి మరింత వివరణ, మరింత సమూలంగా అంటే ఇంకా పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు కొన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నమస్తే.